మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు పరిశీలించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి సుబ్బారాయుడు డిమాండ్. అంగన్వాడీ ఉద్యోగులకు జనసేన టీడీపీ మద్దతు. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురంపై ప్రత్యేక దృష్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరికలు. ఇక డీటెయిల్స్ చూస్తే జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్టుగూడెంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న హైవే పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గురువాయిగూడెంలో మద్ది ఆంజనేయ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా జంగారెడ్డిగూడెం బయలుదేరిన బీజేపీ అధ్యక్షురాలని ఆర్డీఓ కార్యాలయం వద్ద గత 5 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్ ఆపి వారి సమస్యలు తెలిపారు. అయితే వారి సమస్య కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం బీజేపీ బూత్ స్వశక్తీకరణ జిల్లా సమావేశంలో పాల్గొన్నారు. ఏలూరు మెడికల్ కాలేజీకి 525 కోట్లు, గ్రీన్ ఫీల్డ్ హైవేకు రేచర్ల నుంచి దేవరపల్లి వరకు 1100 కోట్లు ఇచ్చామని, వైసీపీ కొత్తగా పెట్టిన ఆడుదాం ఆంధ్ర ఏమో గాని ఆంధ్రాతో ఆడుకుంటున్నారన్నారు. అవినీతి విషపూరితమైన వాతావరణం రాష్ట్రంలో నెలకొందని, ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని, ప్రభుత్వం రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయలేదని, టీడీపీ హయాంలో అమరావతికి కేంద్ర ప్రభుత్వం 2500 కోట్లు ఇచ్చిందని, అందులో 500 కోట్లు విజయవాడకి, 500 కోట్లు గుంటూరుకి ఇచ్చామని, అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు కోసం 20,000 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నా అప్పటి టీడీపీ, ఇప్పటి వైసీపీ ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదన్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని పార్లమెంటులో చెప్పామని, మా పొత్తు జనసేనతో ఉందని పురంధేశ్వరి అన్నారు. పాత్రికేయ మిత్రులకి ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి రాష్ట్ర అధ్యక్షురాలుగా పర్యటన చేయాలి అనేటువంటి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి కూడా నేను వెళ్ళటం జరుగుతుంది. అక్కడ ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కలవడం, అక్కడ పార్టీ ఏ మేరకు బలంగా ఉన్నది లేదా మరింత బలోపేతం చేసుకోవటానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం ఒకటి కాగా, రాజకీయ కోణం నుండి ప్రజల వద్దకి మన పార్టీని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టాలి అనేటువంటి ఆలోచనతోటి, సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలన్నీ కూడా నేను పర్యటించడం జరుగుతుంది. అందులో భాగంగానే నేను ఇవాళ ఈ జిల్లాకు కూడా నేను రావడం జరిగింది. ఆ సందర్భంలో కార్యకర్తలతో ఇప్పుడే మాట్లాడతాము. వారి మనసులో ఉన్నటువంటి వారి భావాలు ఏమిటో, అదే విధంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి విషయాలు కార్యకర్తలతోటి ఇప్పుడే మేము చర్చించుకుంటాం త్వరలో ఈ సమావేశంలో. సచివాలయాల సిబ్బందితో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడంపై సమ్మె బాట పట్టిన అంగన్వాడీలు మండిపడుతున్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తాము సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఆందోళనను నీరుగార్చేందుకు సచివాలయ సిబ్బందితో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు దిగటం దారుణమని ఫైర్ అవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 5వ రోజు సమ్మె కొనసాగించిన అంగన్వాడీలు పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో దీక్ష చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నా పేరు తలంజర్ సత్యనారాయణ, నేను సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు 5వ రోజుకి అంగన్వాడీ సమ్మె కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మె మొగల్తూరు ప్రాజెక్టు నర్సాపురం టౌన్ లో ఈ శిబిరం జరుగుతుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, ఈ సమస్యలన్నీ చర్చిస్తానని చెప్పారు. అయితే ఎమ్మెల్యే గారికి మేము కోరింది ఒకటే, ఎందుకంటే ఎమ్మెల్యేలు వల్ల జరిగేది కాదు. ఎందుకంటే రాష్ట్ర పాలసీ వాళ్ళ సీఎం గారు అప్పుడే 3వ కూర్చోబెట్టారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో రైతులతో మాట్లాడి తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు తడిసి పాడైపోయిన ధాన్యంను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు నర్సాపురం నియోజకవర్గంలో చాలా ఎక్కువగా డ్యామేజ్, వరి పంటకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగింది.
ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏనాడు లేని విధంగా 4 రోజులు పైబడి విపరీతమైనటువంటి వర్షాలు కురవడం మూలంగా చేలన్నీ ఆల్రెడీ పంటకొచ్చి కోత కోసడానికి రెడీగా ఉన్నటువంటి సమయంలో ఈ వర్షాలు కురవడం మూలంగా తేమ బాగా ఎక్కువైపోయి చేలన్నీ పడిపోవడం, గాలికి వర్షాలకి చేలన్నీ కూడా పడిపోయి ఎక్కడన్నా ఓటీఆర్ నిలబడున్నా కానీ ఈ కంటిన్యూగా తేమ ఎక్కువగా ఉండటం మూలంగా నిలబడున్నటువంటి చేలు కూడా ఎన్నుల్లోంచి మొక్కలు వచ్చినటువంటి విషయం ఇక్కడ మనం చాలా క్లియర్గా కనబడుతుంది. అదేవిధంగా పడిపోయిన చేలైతే కనీసం కోతకూలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రైతు ఈ రోజున కొట్టుకుంటాడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. గతంలో పంట వేసేటువంటి సమయంలో ఒక 15 రోజుల పాటు నీరు ఆలస్యంగా ఇవ్వటం మూలంగా రైతాంగ సోదరులందరూ కూడా ఈ విధంగా ఆ సైకిల్ను బుక్ అయ్యారు. రాష్ట్రంలో నెల్లూరు సిటీ నియోజకవర్గం మోడల్ గా ఉండాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజ్ నందు నెల్లూరు నగర నియోజకవర్గ యూనిట్ ఇన్ఛార్జీలు, మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీపై సమీక్ష నిర్వహించి కుటుంబ సాధికార సారథుల నియామకంపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫిబ్రవరి నెలకల్లా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం సాధించగలమని అన్నారు. ప్రజా వ్యతిరేకతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. నెల్లూరు నగరంలో కార్పొరేషన్ అధికారులు జనసేన బ్యానర్లు, జెండాలు, ఫ్లెక్సీలను తొలగించడంతో వివాదం మొదలైంది. జనసేన రాష్ట్ర నేత నాగబాబు పర్యటన సందర్భంగా సభా వేదిక రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్ సమీపంలో జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జనసేన జెండాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ అధికారులు వీటిని తొలగించడంతో జనసేన నేతలు అక్కడికి చేరుకుని కార్పొరేషన్ వాహనానికి అడ్డం పడ్డారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్పొరేషన్ అధికారులు వైసీపీ వ్యవహార శైలిపై జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గొనుకుల కిషోర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజున గత సంవత్సరం రోజులుగా జన సైనికులు ఎదురు చూస్తున్న మా ప్రియతమ నాయకుడు నాగబాబు గారు నెల్లూరు పర్యటన ఇచ్చేస్తున్న సందర్భంగా ఫ్లెక్స్లు కట్టుకోవాలయా, 1.5 రోజు సమయం ఇవ్వండి, జన సైనికుల అభిమానాన్ని చూపించుకోవడానికి 1.5 రోజు టైం ఇవ్వండి అని అనేక విధాలుగా ప్రాధాయపడ్డాం. నిన్నటి నుంచి చాలాసార్లు అధికారులను సంప్రదించాం. అధికారులు ఎవరైతే ఉన్నారో పెట్టడానికి లేదని 1.5 రోజుల నుంచి బుకాయిస్తూనే ఉన్నారు. అప్పటికి చాలా భాగం ఫ్లెక్స్లు తగ్గించుకున్నాం. 1.5 రోజు రేపు మధ్యాహ్నం మా నాగబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత మేమే స్వచ్ఛందంగా తీసేస్తాం. అభిమానాన్ని మీరు తక్కువ చేయొద్దని పలుసార్లు హెచ్చరించడం జరిగింది. ఈ రోజున జన సైనికులందరూ మీటింగ్కి వెళ్ళారే, వాళ్ళకి తెలియదులే అనుకున్నారేమో. ఇక్కడ మున్సిపల్ వ్యాన్ వచ్చి అన్యాయంగా మా ఫ్లెక్స్లన్నీ పీకేస్తుంది. మీ నాయకులు వచ్చినప్పుడు, అధికార పార్టీ వైసీపీ నాయకులారా మీకే చెప్తున్నాను, మీ నాయకులు వచ్చినప్పుడు చేసిన హంగామా గుర్తు లేదా, లేకపోతే మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారా? ఎక్కడికక్కడికున్న జన సైనికులు చాప కింద నీరులాగా ఈరోజు అభిమానం ఉంది, మెగా అభిమానులది. మా ఆగ్రహానికి గురి కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడున్న తక్కువ చాలా అభిమానాన్ని తగ్గించుకొని, మా ప్రేమను తగ్గించుకొని లిమిటెడ్గా చేసాం. కేవలం సభా ప్రాంగణంలో మాత్రమే ఫ్లెక్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని తాగితే మాత్రం ఒప్పుకునేది లేదు. లోపల 3 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 1000 మంది ప్రజలు ఉన్నారు. 10 నియోజకవర్గాల్లో 10,000 మంది రోడ్ల మీదకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీ ఆగడాలు సాగనివ్వని మరొకసారి హెచ్చరిస్తున్నాను. మున్సిపల్ అధికారులకు ఇదే చివరి వార్నింగ్. మరొకసారి మా జెండాని కానీ జనసేన ఫ్లెక్స్ని కానీ తాకితే ఇక్కడ రాస్తారోకో చేస్తాం. ఏదైతే వాహనాలు వస్తున్నాయో వాటన్నిటి కూడా ధ్వంసం చేస్తాం. జన సైనికుల ఆగ్రహానికి గురి కావద్దని మరొకసారి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఈరోజు నెల్లూరు నగరంలో మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారి ఇంటర్నల్ సమావేశం, మా పార్టీ యొక్క సమావేశం జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కనీసం వాళ్ళ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక పక్క కార్యక్రమం జరుగుతుంటే ఇటుపక్క ఫ్లక్స్లు తీసేయడం, వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఎంతలాన భయపడుతున్నారు. జనసేన పార్టీ అన్న జనసేన ఫ్లక్స్ను చూసి కూడా భయపడే స్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ దిగజారిపోవడం నిజంగా చాలా అమానుషం. ఇంకొకసారి కానీ మున్సిపల్ వ్యాన్ని ఇప్పుడే పంపించారు ఇక్కడ ప్రాంగణంలోకి ఫ్లక్స్లు తొలగించేదానికి. మరొకసారి కనుక ఇక్కడ వ్యాను కానీ ఇటువంటి చర్య కానీ ఏదైనా జరిగితే నెల్లూరు నగర జనసేన పార్టీ తరపు నుంచి అందరికీ చెప్తున్నాం,
తీవ్రమైన చర్య తీసుకోవాల్సి వస్తుందని చెప్పి నెల్లూరు జనసేన పార్టీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జనసేన. జనసేన తెలుగుదేశం గ్రామ స్థాయి సమావేశం జరిగింది. రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు బొంతు రాజేశ్వరరావు మరియు గుండు బోగుల పెదకాపు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గంలో ఇరు పార్టీలు రాబో ఎన్నికలలో ముందుకు వెళ్లాలని చర్చించడం జరిగింది. అటు టీడీపీ పార్టీ నుండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యరావు, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని జనసేన నుండి కూడా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ కార్యక్రమాల్లో భాగంగా మలికిపురం మండలం మలికిపురం గ్రామంలో మరి మాజీ మంత్రివర్యులు ఏర్పాటు చేసినటువంటి మరి బొంతు రాజేశ్వరరావు గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు, మరి మలికిపురం గ్రామానికి సంబంధించి తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో మన లక్ష్యం సాధించాలనే దిశగా మనం వెళ్ళటం కోసం తీసుకుంటే బాగుంటుంది అన్నది ప్రతి గ్రామంలో కూడా మీరు అందరూ కూర్చొని ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. బాపట్ల జిల్లా చీరాలలో అంగన్వాడీ కార్యకర్తలు చేపడుతున్న ఆందోళన కార్యక్రమం రోజు రోజుకు ఉధృతంగా మారుతోంది. అంగన్వాడీ కార్యకర్తల విషయంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. చీరాలలో చేపట్టిన అంగన్వాడీ ధర్నాలో 5వ రోజు చెవిలో చామంతి పూలను పెట్టుకుని అంగన్వాడీ ఉద్యోగులు తమ నిరసనను వ్యక్తం చేశారు. చర్చల పేరుతో వైసీపీ పెద్దలు తమను నమ్మించి మోసపూరిత మాటలు చెప్పి చెవిలో పూలు పెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వంలోనే అంగన్వాడీ కార్యకర్తలు 10,500 జీతం తీసుకున్నారని, అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచి తమకేదో చేశామని నేడు వైసీపీ నాయకులు చెప్పడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. గొంతెమ్మ కోరికలు తమకేమీ అక్కర్లేదని, పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరిస్తే చాలని స్పష్టం చేశారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంకు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈఓ, ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీసీ సభ్యులు, ఎంపీపీలు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, మన జిల్లాను మిచోంగ్ తుఫాను అతలాకుతలం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తుఫాను వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు గావించి తుఫాను సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టిన మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్కి, జిల్లా ఎస్పీకి, జాయింట్ కలెక్టర్కి మరియు జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు. అలాగే మన జిల్లాకు తుఫాను ప్రత్యేకాధికారిగా నియమించబడిన శ్రీ హరికిరణ్కి మరియు కేవీఎన్ చక్రధర్ బాబుకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల ఉన్నత చదువులు చదివించాలని, సమాజంలో వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే తలంపుతో విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకుని రావడం జరిగింది. అందులో భాగంగా వారు నమ్మకంతో అప్పచెప్పిన జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అనే బాధ్యతను సక్రమంగా నిర్వహించడంలో భాగంగా వారు చేపట్టిన విద్యాశాఖ సంస్కరణలలో నా వంతు ప్రయత్నంగా మీ అందరి సహకారంతో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు విజయ దీపిక అనే కరదీపికను ప్రచురించి 2023 విద్యా సంవత్సరానికి అందచేయటం జరుగుతుంది. ఈ కరదీపికలను మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ఈ సర్వసభ్య సమావేశంలో ఆవిష్కరించడం జరిగింది. వాడికి కూడా ఈరోజు మనం ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేటువంటి వెసులుబాటు కల్పించాం. కాబట్టి ఈ కార్యక్రమం 25 లక్షల వరకు మనం పెంచి ఇచ్చేటువంటి కార్యక్రమం, కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం 18వ తేదీ ఆ కార్యక్రమం అయిన తర్వాత 19వ తేదీ నుంచి స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు అందరితో పాటు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఉండి దగ్గర వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, ఆ కార్యక్రమాన్ని మీరు ఓన్ చేసుకోండి. ఎస్, నాకు జెడ్పీటీసీగా ఓట్లు వేశారు, నాకు మండలానికి సంబంధించి ఓట్లు వేశారు, కాబట్టి నేను మరింత చేరువు కావాలంటే ఇటువంటి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వెళ్తే మా జెడ్పీటీసీ సభ్యుడు, మా మండల పరిషత్ అధ్యక్షులు మాకు ఈ కార్యక్రమాన్ని అందించారనేటువంటి భావం ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. అంగన్వాడీ ఉద్యోగులకు సంతనూతలపాడు మండలం జనసేన మరియు మండల తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత అధికార ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని దుయ్యబట్టారు. రాబోయే 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రాష్ట్ర అంగన్వాడీ కేంద్రాలకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈరోజు అంగన్వాడీ
సమ్మెకి మద్దతుగా ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అందరికీ మద్దతు చేయడానికి ఇక్కడ వచ్చాము. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన మంత్రులతో పాటు కోఆర్డినేటర్ బాబు గారికి, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జయంతిబాబు గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ మంగుల్ గారికి, అదేవిధంగా జనసేన మండల అధ్యక్షులకి, ఇక్కడ చేసిన తెలుగుదేశం జనసేన నాయకులకి, మరియు ముఖ్యంగా ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరికీ నా కూడా నమస్కారాలు. ఈరోజు 5వ రోజు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఈరోజు సమ్మె చేస్తా ఉన్నారు. ప్రభుత్వం దీని గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. రెండోది ఏంటిదంటే, పట్టించుకోక ఒకలాంటి రాష్ట్రంలో జరిగే దౌర్జన్యాలు ఇక్కడ కూడా ఒక చిన్న దౌర్జన్యాలు చేస్తారు. ఏంటిదంటే అవన్నీ పాల్గొట్టడము, ఇవన్నీ చేసి జనాల్ని బయట ఒక ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ఇలాంటి పద్ధతులు కరెక్ట్ కావు. ఎప్పుడైనా కానీ యూనియన్స్ ఉన్నాయి, మీరందరూ ఉన్నారు, మాట్లాడుకొని ఏదైనా పరిష్కారం ఉంచేదే అది ఒక మంచి ప్రభుత్వం. అంటే ఇలాగ దౌర్జన్యాలు చేసి, అరెస్టులు చేసి, ఈ చేసి ఆ ఇయటం అవన్నీ కరెక్ట్ కాదు. దీన్ని ఆలోచిస్తా ఉంటే ప్రభుత్వం పద్ధతే కరెక్ట్ కాదని మనందరికి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు, ఏదో బెదిరింపులు అందరు బెదిరిపోతారు. ఇక్కడ అన్ని మనం లొంగ తీసుకోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు అనేది ఒక రాజకీయంలో ఇప్పుడున్న మన డెమోక్రసీలో అది కరెక్ట్ కాదు. ఈ రోజు జగన్ ప్రభుత్వం ఇక్కడే కాకుండా ఎక్కడైనా చేసేది ఇదే అని మీ అందరూ గమనించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రకాశంలోనే రెండోది మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అన్నారు. మార్కాపురంకు క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ను కేటాయించడం వల్ల జిల్లా ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. మార్కాపురంలో మెడికల్ కాలేజ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషమైన వార్తతోటి అందరం కలుస్తూ ఉన్నాం. మార్కాపురం నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితోటి జిల్లాలో రెండవ మెడికల్ కాలేజ్ అనే ఆలోచన పెట్టుకొని ఒంగోలులో రిమ్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్న పశ్చిమ ప్రకాశానికి మెడికల్ కాలేజ్ చాలా అవసరం. మొదటి 7 మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో శాంక్షన్ అయిన మొదట్లోనే మార్కాపురం నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం, అది దాదాపు మొదటి సంవత్సరంలోనే దాన్ని ప్రకటించడం. ఇప్పుడు మనం ఏదైతే మెడికల్ కాలేజ్ కట్టుబడి చూస్తూ ఉన్నామో దాదాపు 18 బిల్డింగ్స్ ఒకేసారి కట్టుబడి చేస్తూ ఉన్నారు. 475 కోట్లు ప్రాజెక్ట్ తోటి. ఇది ముఖ్యమంత్రి గారికి చాలా పశ్చిమ ప్రకాశం మొత్తం రుణపడి ఉండవలసిన అవసరం. ఎందుకంటే ఇక్కడి ప్రజలు దాదాపు ఒక 70 కిలోమీటర్ల రేడియస్లో ప్రజలందరూ ఒంగోలు, గుంటూరు, విజయవాడ, నర్సరావుపేట, హైదరాబాదు దాదాపు 40-50 సంవత్సరాల నుంచి వైద్యపరంగా వీరు వెళ్ళని ప్లేసులు లేవు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా పరిగెత్తవలసిన అవసరం. దాన్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం అనేది వారికి ప్రత్యేకంగా పాదాభివందనం తెలియజేయాలి. దానితో పాటు ఈరోజు పేపర్లో మొన్న ఉద్దానంలో ప్రకటించిన తర్వాత నిన్న క్యాబినెట్లో ఆమోదం తెలిపి మెయిన్ పేపర్లో దాన్ని ప్రత్యేకంగా మార్కాపురం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం భరోసా. ఇది చాలా సంతోషకరమైన వార్త. ఇది చూసిన వెంటనే విన్న వెంటనే మార్కాపురం నియోజకవర్గం మరియు పశ్చిమ ప్రకాశం మీద ఎంత ప్రేమ అని ఒక్కసారి గుర్తుంచుకొని మార్కాపురం చుట్టుపక్కల దాదాపు 70 కిలోమీటర్ల రేడియస్లో ఎప్పటి నుంచో కిడ్నీ బాధితులు, ఫ్లోరైడ్ బాధితులు చాలామంది ఉన్నారు. వారందరి గురించి ఆలోచన చేసి ఈ కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా నెఫ్రాలజీ, యూరాలజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్కి కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి 2 డిపార్ట్మెంట్లు యాక్చువల్గా అవసరం లేదు. అయినా ఈ ప్రాంత ప్రజలకు ఇది అవసరం.
వచ్చే సంవత్సరం నుంచి మన అందరికీ తెలిసిందే 2024-25 సంవత్సరం సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ నుంచి మెడికల్ కాలేజ్ ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంది. కానీ అది స్టార్ట్ అవ్వడానికి యూరాలజీ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ యాక్చువల్గా అవసరం లేదు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఈ 70 కిలోమీటర్ల రేడియస్లో కిడ్నీ బాధితులు, ఈ ఫ్లోరైడ్ బాధితులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సాధించి ఈరోజు యూరాలజీ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్స్ ఇక్కడ చేర్చడం. ఇప్పటికే దాదాపు మార్కాపురం పట్టణంలో మార్కాపురం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏదైతే మెడికల్ కాలేజ్ కింద పూర్తిగా కన్వర్ట్ అయిపోయి డాక్టర్స్ దాదాపు 49 మంది డాక్టర్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు హాస్పిటల్కి ఓపీనే 600 మంది పైగా ఓపీకి వెళ్తూ ఉన్నారు. ఆపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ 200 బెడ్స్ తోటి హాస్పిటల్ ఆక్యుపై ఉంది. ఇంకా 120 బెడ్స్ అంటే మొత్తం 320 బెడ్స్ తోటి ముందుకు పోవాల్సి ఉంది. ఈ నెల ఆ 120 బెడ్స్ కూడా పూర్తవుతాయి. చాలా చాలా సంతోషకరమైన వార్త. ఈ సంతోషమైన వార్త ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ మెడికల్ కాలేజ్ ఎర్రగొండపాలెం నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం, ఇటు కనిగిరి వరకు, ఇటు దర్శి వరకు దాదాపు 70 కిలోమీటర్ రేడియస్కి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే కనిగిరి దర్శి ఏరియా వాళ్ళు ఎంతోమంది మార్కాపురం డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చి డెలివరీస్ ఎంతోమంది వచ్చిపోతూ ఉంటారు. కానీ రేపు ఈ మెడికల్ కాలేజ్ అయిన తర్వాత మార్కాపురం పట్టణం ఒక పెద్ద మెడికల్ హబ్గా ఏర్పడనుంది. ఎంతోమంది డాక్టర్స్, దానికి అనుసంధానంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ ఎన్నో వేల సంఖ్యలో ఇక్కడ రావచ్చు. మరొకసారి ఇంత మంచి శుభవార్త, మెడికల్ కాలేజ్ స్థాపించి దానికి అదనంగా యూరాలజీ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ చేర్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరి తరపున మరియు పశ్చిమ ప్రకాశం ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు నాయుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. 10 ప్రశ్నలు వేసాం, సమాధానం అన్నాడు. అసలు నువ్వు 10 ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు, నీకంత స్థాయి కూడా లేదు. స్థాయి దిగజారి ఒక జైల్లో ఓసలు లెక్కట్టు వచ్చినాడు నువ్వు. స్కిల్ స్కామ్ మీద ఇంకా స్టేల్ మీద బతుకుతా ఉన్నావు. నీకు సమాధానం నేను చాలు, నేను కూడా ఎక్కువే నీకు. అంటే ఇవాళ ఏమంటున్నావు, నువ్వు ప్రత్యేక హోదా సాధిస్తాను, 31 ఎంపీలో వచ్చాయి, నీకు ఏం చేసావని అంటున్నావు. అసలు ప్రత్యేక హోదాకి లెటర్ ఇచ్చిందే నేను, ఈ రాష్ట్రం విడిపోతానికి లెటర్ ఇచ్చిందే నేను, నా వల్లే ఈ రాష్ట్రం విడిపోయిందని చెప్పినవాడు నువ్వే. నువ్వు బీజేపీ సంకనెక్కి వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకుని తిరిగి నువ్వు ప్రత్యేక హోదా ఏం సాధించావని అడుగుతున్నాను నేను. అసలు ప్రత్యేక హోదాని అటుకెక్కించింది నువ్వా కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు. నీకు అసలు సిగ్గు ఎగ్గు ఉందా? ఈ రాష్ట్రానికి శని నువ్వే, ఈ రాష్ట్రాన్ని తగలేసేది నువ్వే. నువ్వే ఆ రోజున ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని ఒప్పుకుని వచ్చి మా రాష్ట్రాన్ని సర్వనాశన సన్నాసువు నువ్వు. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రత్యేక హోదా సాధిస్తావు, ఇంతమంది ఎంపీలు వస్తావంటే అసలు ఈ రాష్ట్రాన్ని తగలేసే పాడేసేది నువ్వు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని మంగళం పాడిందే నువ్వు. నీ వల్లే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి, దోచుకో పంచుకుని చెందామని. ఈ రాష్ట్రం నీకు అవసరం లేదు, ఈ రాష్ట్ర ప్రజలు నీకు అవసరం లేదు. కానీ ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి ప్రత్యేక హోదాని మంగళం పాడించిన బతుకు నీది కాదా? సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను. అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. ప్రజలు నిన్ను కాంట్రించి ఉమ్మొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషమని, అలాగే సీఎం జగన్ అక్రమ పరిపాలనపై మండిపడుతూ విమర్శించారు.
శుభదినం. చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లే లోకేష్ బాబు గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. నేను 4 తూర్లు ఉదయగిరిలో గెలిచినటువంటి వ్యక్తిని. అది రాజశేఖర రెడ్డి గారు టైంలో 2 తూర్లు, ప్రస్తుత రాక్షస ముఖ్యమంత్రి కాలంలో 2 తూర్లు. అంటే నేను చాలామంది ముఖ్యమంత్రులను కూడా చూశాను. ఇంత అనాగరికతతో, అన్యాయంతో పేద ప్రజల్ని హింసిస్తూ నోటి మాట చెప్పటం వరకే కానీ చేయటం వరకు లేదనేది మీ అందరికి కూడా తెలుసు, నేను చెప్పనక్కర్లే. ఇలాంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారు ఎలా భరాయించాడో కూడా మనకు తెలియదు. తండ్రి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మీరందరూ ఓట్లేశారు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓహో రాజశేఖర రెడ్డి కొడుకు కదా, ఒక్క తూరి గెలిపిస్తాము, ఒక్క ఛాన్స్ అన్నారు. ఒక్క ఛాన్సు బంపర్ మెజార్టీతో ఇచ్చినారు. చంద్రబాబు గారు 3 తూర్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఇతను ఒక్క పర్యాయానికే కాలబెట్టేశాడు రాష్ట్రాన్ని అంతా. మీ అందరికి తెలుసు. ఉదయగిరిలో నేను తప్ప ఎవరు గెలవరయ్యా, నాకు టికెట్ ఇమ్మంటే నా టికెట్ని అమ్మేశారండి, అమ్ముకున్నారు. ఎంత గొప్పతనం చూడండి. నాకు తెలుగుదేశంలో కూడా మంచి స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు నేను బాగా ఉంటాము. వారు చెప్పిన ప్రకారం కథ నడిచిపోయింది. నేను ఈరోజు తెలుగుదేశంలో చేరాను. నాకు చాలా గౌరవం దొక్కింది. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి గారిని, పేరు కూడా మర్చిపోయినానో నేను, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి ఛాన్స్ దొరికేది కాదు. ఆయన్ని కలవాలంటే బ్రహ్మదేవుని కలిసినంత, అంటే ఎట్లుంటుందో చూడండి కథ. అలాంటి వ్యక్తి, ఎమ్మెల్యేలకు రెస్పెక్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇప్పుడు టికెట్లని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, మంత్రులు అన్నీ మార్చుకుంటున్నారు. ఎందుకు వచ్చిన కర్మ అది? పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే, పేద ప్రజల్ని ఉద్ధరిస్తే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే నీకు అది పట్టేది కాదు కదా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రీన్ఫీల్డ్ హైవే పనులు పరిశీలించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి సుబ్బారాయుడు డిమాండ్. అంగన్వాడీ ఉద్యోగులకు జనసేన టీడీపీ మద్దతు. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురంపై ప్రత్యేక దృష్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరికలు. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.